హాయ్ ఫ్రెండ్స్, మన భారత్లో 150 కోట్లకు పైగానే జనాభా ఉంది. అందులో మీరు కూడా ఒకరు. అయితే మీకంటూ ఒక పేరు సంపాదించుకోవడం అనేది ఇంతమంది జనాభాలో అంత ఈజీ కాదు. దానికోసం ప్రజలు తమకంటూ ఒక పేరు సంపాదించుకోవడానికి తమ వంతైన ఒక కృషి అనేది చేస్తూ ఉంటారు. కానీ ఎటువంటి కృషి చేయకుండా కొంతమంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఈ ప్రపంచంలో ఉన్న జనసమూహంతో తమకంటూ ఒక పేరు సంపాదించుకోవడానికి వారు ఏమీ చేయనవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఇప్పటికే వారి యొక్క రాతను స్వర్ణాక్షరాలతో రాశాడు కాబట్టి. అందుకనే వారికి ఎవరికీ లేని విభిన్నమైన ప్రతిభ అనేది వారికి ఉంది. అయితే అటువంటి వారి గురించి మీరు కూడా విన్న తర్వాత ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. మరెంకెందుకు ఆలస్యం, రెడీగా ఉండండి. ఎందుకంటే వీడియోలో చూపించబోయే వ్యక్తులు నిజంగానే అద్భుతమైన వారు కనుక. అయితే వారిని చూసే ముందు మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసాను. అలానే ఫస్ట్ టైం కనుక మన వీడియోని కానీ చూసినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మరెంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. ముందుగా సుల్తాన్ క్వశ్చన్. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వ్యక్తితో స్టార్ట్ చేద్దాం. మీరు ప్రస్తుతం చూస్తున్నది సుల్తాన్ క్వశ్చన్. అతని పేరు సుల్తాన్ క్వశ్చన్. ఇతని హైట్ 2.51 మీటర్లు, అంటే దాదాపు 8.3 అంగుళాలు. అయితే ఎత్తుతో అతను ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నాడు. అయితే అతను కూడా చిన్నప్పుడు నార్మల్గానే జన్మించాడు. ఇతర పిల్లల మాదిరిగానే కనిపించేవాడు కూడా. కానీ 10 సంవత్సరాల వయసు తర్వాత పిట్యూటరీ గ్లాండ్ కారణంగా అతని ఎత్తు అకస్మాత్తుగా పెరగడం స్టార్ట్ అయింది. అందుకే ఈ రోజు అతను అత్యంత ఎత్తైన వ్యక్తిగా పిలువబడుతున్నాడు. ఇక నెక్స్ట్, లైజీ వెలాస్క్యూజ్. ఆమె చిన్నప్పటి నుండి ఒక వైద్య సమస్యతో బాధపడుతుంది. దీని కారణంగా ఆమె శరీరం చిన్న వయసులోనే వృద్ధుడి శరీరంలో ఉండేది. అంటే 10 సంవత్సరాల వయసులో ఆమె 50 సంవత్సరాల మహిళలా కనిపించేది. అందుకే ఆమెను చూడగానే ప్రజలు ఒక్కసారిగా భయపడేవారు. కానీ ఆమె స్కూల్లో చేరిన తర్వాత ఆమె రూపం మరింత దిగజారింది. ఆమె కేవలం ప్రేరణాత్మక వ్యక్తి మాత్రమే కాదు, ఆమె ఇప్పుడు ఒక మోటివేషనల్ స్పీకర్ కూడా. అలానే ఆమె ఒక బుక్ కూడా రాశారు. అయితే ప్రస్తుతం ఆమె చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ కూడా. నెక్స్ట్, వెలీరియా లుకైనోవా. ఈమెను మీరు కనుక కరెక్ట్గా కానీ చూసినట్లయితే ఆమె అమ్మాయ లేక ఒక మైనపు బొమ్మ అని చెప్పి మీరు చూసి షాక్ అవుతారు. ఎందుకు అంటే ఆమె ఒక బొమ్మలా కనిపిస్తుంది. అందుకే ఆమెను బాబీ డాల్ అని కూడా పిలుస్తారు. అయితే ఆమె ముఖం యొక్క నిర్మాణం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎవరైనా ఆమెను చూడగానే ప్రేమించాలి అని అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. మీకు కూడా అనిపించిందా లేదంటే కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్, కిమ్ గుడ్మ్యాన్. ఈమె నిజమైన రూపం ఎవరైనా చూస్తే ఖచ్చితంగా భయపడతారు. ఎందుకు అంటే ఆమెకు భయం వేస్తే చాలు ఆమె కళ్ళు ఒక్కసారిగా ఉబ్బుకుపోతాయి అన్నమాట. దీని కారణంగా ఆమెను చూసి ఎవరైనా సరే ఒక్కసారిగా భయపడతారు. అయితే ఆమె ఈ ప్రత్యేకమైన శైలి కారణంగా ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో తనకంటే ఒక పేరును కూడా సంపాదించి పెట్టుకుంది. అంతేకాదు ఆమెను మనం చాలా టీవీ షోలో కూడా చూడవచ్చు. ఆమె ఒక ప్రత్యేక శైలితో అందరిని అలరిస్తుంది కూడా. ఇక నెక్స్ట్, మ్యాండీ సేలరస్. ఇప్పుడు మీరు చాలా వింతైన వ్యాధితో పోరాడుతున్న ఒక వ్యక్తిని చూస్తున్నారు. అయితే ఇంగ్లాండ్లో నివసించే మ్యాండీకి చిన్నప్పటి నుండి సాధారణ పరిమాణం కంటే చాలా పెద్ద పాదాలు ఉన్నాయి. అయితే కాలక్రమేణా అవి చాలా పెద్దవిగా పెరిగాయి. దీని కారణంగా ఆమె ఎప్పుడూ కూడా సరిగ్గా నడవలేకపోయేది. అయితే ఆమె పాదాల పరిమాణం గురించి మాట్లాడినట్లయితే ఆమె పాదాల బరువు 210 పౌండ్లు. ఇది ఆమె మొత్తం శరీరం కంటే 3 రెట్లు ఎక్కువ. అంటే 100 కిలోల బరువు ఉన్న పాదాలతో ఎలా జీవించగలుగుతుందో ఒకసారి మీరే ఆలోచించండి ఫ్రెండ్స్. ఏంటి షాక్ అయ్యారా ఆలోచించిన తర్వాత? కానీ వారు జీవించాలనే ఆశను నిలుపుకోవడమే కాకుండా నేటికి తన జీవితాన్ని బహిరంగంగా జీవించాలనే స్వభావాన్ని కలిగి ఉందామె. ఇక నెక్స్ట్, గ్యారీ టర్నర్. మీరు ఎప్పుడైనా మీ చర్మాన్ని ముందుకు గనక లాగినట్లయితే అది గరిష్టంగా 1 లేదా 2 అంగుళాలు ముందుకు వస్తుంది, అవునా? కానీ బ్రిటన్లో నివసించే గ్యారీ టర్నర్ రబ్బర్ మ్యాన్ కి డెఫినేషన్ గా ఉన్నాడు. ఇతను ఎల్లోస్ డెల్లోస్ అనే జన్యుపరమైన రుగ్మత కారణంగా అతని చర్మం చాలా వరకు ముందుకు సాగుతూ ఉంటుంది. మీరు చూసినట్లయితే అతని మెడ దగ్గర ఉన్న చర్మంతో నోటిని క్లోజ్ చేసి ఒక మాస్క్ గా తయారు చేసుకోగలడు. మీరు నమ్మకపోతే ఇక్కడ ఒకసారి చూడవచ్చు. అతని చర్మాన్ని లాగడం ద్వారా అతను వివిధ విన్యాసాలు ఎలా చేస్తున్నాడో మీరు చాలా స్పష్టంగా ఇక్కడ చూడవచ్చు. మొదట్లో ఇది చాలా వింతగా అనిపించింది అందరికీ. కానీ ఆ తర్వాత అతను తన చర్మం సహాయంతో ప్రజలను ఆశ్చర్యపరచగలడని అతను గ్రహించాడు. దీంతో అతను ఇప్పుడు తన చర్మంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను అలరించడం అంటే ఎంటర్టైన్మెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇక నెక్స్ట్, జ్యోతి అమ్గే. ప్రపంచంలోని అద్భుతమైన వ్యక్తుల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ప్రపంచంలోని అత్యంత పొట్టి మహిళ అయిన మన భారతదేశానికి చెందిన జ్యోతిని మనం ఎలా మర్చిపోగలం, మీరే చెప్పండి. ఆమె తక్కువ ఎత్తు కారణంగా ఆమె చాలా ప్రజాదరణ పొందింది. ఆమె ఇప్పుడు నటిగా పిలువబడుతుంది. ఆమె కేవలం 2 అడుగుల ఎత్తు మాత్రమే ఉంటుంది. జ్యోతి తన ఎత్తు కారణంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో తనకంటూ ఒక పేరును కూడా సాధించి పెట్టుకుంది. అయితే ఇది మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల యొక్క హృదయాల్లో కూడా ప్రత్యేక స్థానాన్ని కూడా ఆమె సంపాదించుకుంది. ఇక నెక్స్ట్, అరుణ్ రైక్వార్. మన దేశంలో నివసిస్తున్న అరుణ్ని ప్రజలు ప్రేమగా మ్యాగ్నెట్ మ్యాన్ అని పిలుస్తారు. ఎందుకంటే దేని సహాయం లేకుండా
మీరు అతని చర్మంపై భారీ విధ్వంసం కలిగించవచ్చు. మీరు ఇక్కడ చూసినట్లుగా తన ఛాతిపై స్పూన్స్, ఐరన్ బాక్స్, ఇంకా మేకులు, ఇంకా ఏదైనా సరే అతని శరీరంపై అంతటా డజన్ కొద్ది పెట్టినా కూడా అవి కిందకి అస్సలు పడవు. లైక్ ఎలా చెప్పాలంటే ఒక మ్యాగ్నెట్కి మనం ఏమైనా ఐరన్ వస్తువులు పెట్టినట్టుగా అతని ఛాతికి ఇటువంటివన్నీ కూడా అతుకుపోయి ఉంటున్నాయి. ఇక నెక్స్ట్ అష్లగ్ మోరిస్. మీరు వివిధ రకాల అలర్జీల గురించి వినే ఉండాలి, కానీ ఆస్ట్రేలియాలో నివసించే ప్రజలు మానవులైన మనకు అతిపెద్ద అవసరం నీరు అక్కడ. కానీ వారి నీటితో ఒక అలర్జీ వచ్చింది. దాని కారణంగా వారి యొక్క చర్మం ఒక్కసారిగా కాలిపోవడం స్టార్ట్ అవుతుంది. అది ఎంతలా అంటే వారి యొక్క చెమట కూడా వారికి సరిపోదు. ఇప్పుడు అలాంటి వ్యక్తికి అలర్జీ వస్తే ఎంత కష్టమవుతుందో ఒకసారి మీరే ఆలోచించండి. ఇక నెక్స్ట్ రైట్ ల్యాంబ్. పిల్లలు పుట్టినప్పుడు వారు ఎక్కువ సమయం నిద్రలోనే గడుపుతారు, అవునా? కానీ నిద్ర అనేది వారి యొక్క విధిలోనే ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. అయితే మనం కూడా పుట్టిన తర్వాత మనుషుల్లో నిద్ర కోసం ఎక్కువ టైం అంటూ కేటాయిస్తూ ఉంటాం. అయితే మనం నిద్రపోకపోతే ఏమవుతుందో మీకు కూడా తెలుసు. కానీ ఇక్కడ మీరు చూస్తున్న ఈ పిల్లవాడు చాలా సంవత్సరాల పాటు అసలు నిద్రనే పోలేదు. అయితే ఆ తర్వాత అతన్ని ఒక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళారు. అక్కడ అతను ఒక సర్జరీ చేసిన తర్వాత అతను పడుకోవడం మొదలు పెట్టాడు. అయితే ఫ్రెండ్స్, మనం నిద్ర గురించి మాట్లాడుకునేటప్పుడు మనకి ఎన్ని గంటల నిద్ర అవసరమో ఒకసారి మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే అది 6 గంటల లేక 8 గంటల అనేది. ఇక నెక్స్ట్ టామ్ స్టాన్ఫోర్డ్. ఫ్రెండ్స్, బ్రిటిష్ సైక్లిస్ట్ అయిన టామ్ తన అరుదైన పరిస్థితి గురించి ప్రజలకు చెప్పినప్పుడు ప్రజల యొక్క దృష్టిని ఒక్కసారిగా అతను ఆకర్షించాడు. ఇక్కడ మీరు చూడగలిగినట్లుగా అతని శరీరంలో కొవ్వు అనేది అస్సలే లేదు. అతని ఎముకలు ఒక అస్థిపంజరంలా మారిపోయి. కావాలంటే మీరు కూడా అతన్ని ఒకసారి పరిశీలించవచ్చు. అయితే ఇదంతా కూడా MDP సిండ్రోమ్ అనే వ్యాధి కారణంగా జరిగింది. అయినా సరే ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ అతని సైక్లింగ్ పట్ల తనకున్న మక్కువను అసలు వదులుకోలేకపోయాడు. నేడు అతను ఒక ప్రసిద్ధ పారా ఒలింపియన్ గా ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇక నెక్స్ట్ జసెస్ ఫజరాడో. మెక్సికోలో నివసిస్తున్న ఈ వ్యక్తి తన శరీరంపై పెరిగిన అదనపు జుట్టుతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. మీరు చూడగలిగినట్లుగా అతని తలపై వెంట్రుకలు ఉన్నాయి. దానితో పాటు అతని ముఖం అంతటా కూడా పూర్తిగా నల్లటి వెంట్రుకలు ఉన్నాయి. దీని కారణంగా అతను కోతిలా కనిపిస్తున్నాడు. అయితే ఇక్కడ కారణం ఏమిటంటే స్కూల్లో పిల్లలు అతను చూసి టీస్ చేసేవారు. దీంతో అతను విసిగిపోయి స్కూల్ వదిలేసి వేరే ఒక రకమైన సర్కస్లో పనిచేయడం స్టార్ట్ చేశాడు. అయితే కొంతకాలం తర్వాత అతను ప్రజల మాట వింటూ ఉంటే తను ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండలేడని చెప్పి అతను అర్థం చేసుకోగలిగాడు. అయితే ఆ తర్వాత అతను తానుగా బ్రతకడం మొదలుపెట్టాడు. ఇక నెక్స్ట్ చేన్ టోన్ జీ. ఇప్పుడు మీరు కలవబోయే స్త్రీ చాలా వింతైన పరిస్థితుల్లో జన్మించింది. అయితే దాని కారణంగా ఆమె నడవలేకపోయింది. ఆమె చూసిన తర్వాత చాలా మంది ఆశ్చర్యపోయారు కూడా. ఇంకా చెప్పాలంటే కొంతమంది ప్రజలైతే భయపడ్డారు కూడా. కానీ ఈ విషయాలు ఏవి కూడా ఆమె చదువును ఆపలేకపోయాయి. డబ్బు లేకపోవడం వల్ల ఆమె తన జీవితంలో మొదటి 20 సంవత్సరాల పాటు కాళ్ళను వంచి గడిపింది. ఆమె పరిస్థితి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అయితే ఆమె కాళ్ళు నెటార్గా అయ్యేలా చేయడానికి అనేక పెద్ద సంస్థలు కూడా ఆమెకు చికిత్స అందించడానికి నిధులు సమకూర్చారు. అయితే మీరు ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న నెటార్గా ఉన్న కాళ్ళను ఆమె సాధించడానికి ఈ అమ్మాయి అనేక బాధాకరమైన శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది. అందువల్ల మీరు ఆరోగ్యకరమైన శరీరం, ఆహారం, దుస్తులు మరియు ఆశ్రయంగా మీరు కానీ ఉన్నట్లయితే మీరు అదృష్టవంతులుగా భావించండి. ఎందుకంటే వాటి కోసం ఆరాటపడేవారు మన దేశంలో చాలా మంది ఉన్నారు. ఇక నెక్స్ట్ అబ్దుల్ బజందర్. ఇప్పుడు బంగ్లాదేశ్లో నివసిస్తున్న మరియు ప్రపంచవ్యాప్తంగా ట్రీ మ్యాన్ అని పిలువబడే అబ్దుల్ను చూద్దాం. మీరు ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు అబ్దుల్ శరీరంలోని వివిధ భాగాల నుండి చెట్లాంటి ఖండాలు పెరుగుతున్నాయి. ఇది చూడడానికి చాలా అసాధారణంగా ఉంటుంది. అయితే అరుదైన వ్యాధిని ఫ్రీడమ్ అండ్ డైస్ప్లాసియా వేరా మిక్స్ అని పిలుస్తారు. ఇది మన ప్రపంచంలో కేవలం 4 మాత్రమే ఇలా ఉంది. అయితే అబ్దుల్లా అదృష్టవంతుడు. ఎందుకు అంటే అనేక ఆపరేషన్ల తర్వాత ఆ చెక్కలను అతని చేతి నుండి తొలగించారు. కానీ వారి చేతులు పూర్తిగా నయం కాలేదు. అలానే ఎప్పటికీ కూడా నయం కాలేవు కూడా అంటారు. ఎందుకంటే ఈ వ్యాధి యొక్క ప్రభావాన్ని అది పూర్తిగా వదిలేసింది. మరియు దాంతో జీవించడం ఎంత కష్టమో బాబుల పరిస్థితిని చూడడం ద్వారా మనం ఊహించవచ్చు. ఇక నెక్స్ట్ అబ్బీ అండ్ బ్రిట్నీ హెన్సన్. మీరు ప్రపంచంలో ఉన్న చాలా మంది కావల పిల్లలను చూసే ఉంటారు. కానీ ఇప్పుడు శరీరం ద్వారా ఒకరితో ఒకరు పూర్తిగా అనుసంధానించబడిన ఈ 2 సోదరీమణులను చూడండి. వారు ఒకే శరీరం మరియు 2 తలలుగా ఎలా జీవిస్తున్నారో ఇక్కడ మీరు చూడవచ్చు. ఫ్రెండ్స్, 2 తలలు మాత్రమే కాకుండా వెన్నుముక్క, 2 ఊపిరితిత్తులు, శరీరంలో 2 హృదయాలు కూడా ఉన్నాయి. అయితే 2 సోదరీమణులను వేరే వేరే వ్యక్తులుగా చూపించేది ఇదే. కానీ ఒక చెయ్యి మరియు ఒక కాలు ఒకదానికొకటి అనుసంధానించబడి ఉన్నాయి. అయినప్పటికీ ఇవన్నీ కూడా ఈ 2 సోదరీమణులు వారి జీవితాన్ని గడపకుండా ఆపలేకపోయాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు మన వీడియో. చూసిన తర్వాత మన ప్రపంచంలో ఉన్న ప్రత్యేకమైన మనుషుల గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.